గదిలో ఉన్న ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి ఇంట్లో జరుగుతున్న అనర్థాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే దేని గురించి ఆలోచించాలి అని అడుగుతూ ఉంటే, దేని గురించి అంటావేంటి ధాన్యలక్ష్మి, ఇంట్లో జరుగుతున్న అనర్థాల గురించి. మా నాన్న హాస్పిటల్ బిల్లు లేట్ ఎందుకు అయిందంటే ఆ కావ్య తెల్ల ముఖం వేసి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడిపోయింది. ఇక వెంటనే రాజు వచ్చి ఆఫీస్లో ఆడిటింగ్ అని చెప్పాడు. వేళగాని వేళలో ఆడిటింగ్ ఏంటంటే వెంటనే రాహుల్ మీదకి నెట్టేసి అకౌంట్ చెకింగ్ అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే రాజు అబద్ధం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. దీని గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించాలని చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. రాజు కావ్య ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇక కావ్య అయితే కార్ డ్రైవర్తో చెప్తూ ఉంటుంది, మీ ఓనర్కి ఫోన్ చేశాను, ఉన్న 4 కార్లని మీరు తీసుకెళ్ళిపోండి, మాకు అవసరమైనప్పుడు మళ్ళీ మేమే ఫోన్ చేస్తామని చెప్తూ ఉంటుంది. ఇక కార్ డ్రైవర్ అయితే అలాగే మేడం అని కార్ ఎక్కి ఆ కార్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా బాల్కనీలో ఉండి రుద్రాణి చూస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన రాహుల్ అయితే ఏం జరుగుతుంది మమ్మీ, కావ్య ఏంటి డ్రైవర్తో ఏదో మాట్లాడుతుంది, కార్ డ్రైవర్ కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడు అని అడుగుతూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే ఇన్ని రోజులు కావ్య ఇంట్లో ఖర్చులు తగ్గించుకోమంటే సర్దుకొని పోయాం, ఇప్పుడు కార్లను కూడా వెనక్కి పంపించేస్తుంది. ఈ కార్ల విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి ఈ కావ్య అధికారం చలాయించడానికి కాదు కదా, అడుక్కు తినడానికి కూడా పనికిరాదని అందరికీ ప్రూవ్ చేయాలి, ఆ కావ్యని బ్యాడ్ చేయాలి, తన మీద ఆస్తి రాసి ఇంట్లో వాళ్ళందరూ ఎంత తప్పు చేశారనేది అందరికీ తెలిసి వచ్చేలా చేస్తానని చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.